నీటిపారుదల. నీటిపారుదల అనే పదం ఒక ప్రాంతం యొక్క నదీ వ్యవస్థను వివరిస్తుంది. భౌగోళిక పటాన్ని చూస్తే వేరువేరు దిశల నుండి ప్రవహించే చిన్న ప్రవాహాలని కలిసి ప్రధాన నదిని ఏర్పరుస్తాయి. ఈ చివరికి ఏంటి, సరస్సు కానీ లేదా సముద్రము లేదా మహాసముద్రం వంటి అతిపెద్ద జలభాగంలోకి ప్రవహిస్తాయి. అయితే ఒక నదీ వ్యవస్థ ద్వారా నీటిని పొందే ప్రాంతాన్ని ఏమంటామంటే నదీ పరివాహ ప్రాంతము అంటాం లేదా హరివానం. ఒక నదీ వ్యవస్థ ద్వారా నీటిని పొందే ప్రాంతాన్ని నదీ పరివాహ ప్రాంతము లేదా హరివానం అంటాం. అంటే నీటిపారుదల ప్రాంతం అన్నమాట. అయితే ఇప్పుడు సపోజ్ ఒక పర్వతం కానీ లేదంటే ఉన్నత భూమి అంటే ఏదైనా ఎత్తైన ప్రదేశం తీసుకున్నాం, ఎత్తైన ప్రాంతం రెండు నదీ పరివాహ ప్రాంతాలను వేరు చేస్తుంది అనుకోండి. అటువంటి ఎత్తైన ప్రదేశాన్ని జల విభాజక క్షేత్రం అని పిలుస్తారు. ఎత్తైన ప్రదేశాన్ని ఏమంటారు, జల విభాజక క్షేత్రం అని పిలుస్తారు. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పరివాహ ప్రాంతం ఏది? ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పరివాహ ప్రాంతం అని అడిగితే ఏం చెప్తాం? అమెజాన్ నదీ పరివాహ ప్రాంతం అని చెప్తాం. అయితే భారతదేశంలో నీటిపారుదల వ్యవస్థలు ఏంటి? భారతదేశంలో నీటిపారుదల వ్యవస్థలు ప్రధానంగా రెండు ప్రధాన సమూహాలు ఉన్నాయి. రెండు ప్రధాన సమూహాలుగా విభజించారు. భారతీయ నదులను రెండు ప్రధాన సమూహాలుగా విభజించారు. ఒకటి ఏంటంటే హిమాలయ నదులు మరియు ద్వీపకల్ప నదులు. భారతదేశంలో రెండు ప్రధాన భౌగోళిక ప్రాంతాల నుండి ఉద్భవించడం కాకుండా హిమాలయ ద్వీపకల్ప నదులు అనేక విధాలుగా ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. హిమాలయ నదులు చాలా వరకు జీవనదులు. అంటే అవి ఏడాది పొడవునా నీటిని కలిగి ఉంటాయి. ఈ నదులు వర్షం నుండి అలానే ఎత్తైన పర్వతాల నుండి కరిగిన మంచు నుండి నీటిని పొందుతాయి అన్నమాట. ఇప్పుడు రెండు ప్రధాన హిమాలయ నదులైన సింధు, బ్రహ్మపుత్ర నదులు హిమాలయ పర్వత శ్రేణుల ఉత్తరవాల నుండి ఉద్భవించాయి. సింధు మరియు బ్రహ్మపుత్ర నదులు హిమాలయ పర్వత శ్రేణుల ఉత్తరం వాల్ నుండి ఉద్భవించాయి. అవి పర్వతాలను కోతకు గురి చేసి గార్జెస్ని ఏర్పరిచాయి. హిమాలయ నదులు వాటి జన్మస్థానం నుండి సముద్రం వరకు సుదీర్ఘ ప్రవాహ మార్గాలు కలిగి ఉన్నాయి. అయితే అవి వాటి ఎగువ ప్రవాహ మార్గాల్లో తీవ్రమైన క్రమక్షయాన్ని కలిగి భారీ మొత్తంలో ఒండ్రుమట్టి మరియు ఇసుకను మోసుకొస్తాయి. మధ్య మరియు దిగువ ప్రవాహ మార్గాల్లో ఈ నదులు ఏంటంటే నదీ వక్రతలు, తర్వాత ఎద్దుగట్ట అంటే ఆక్స్బౌ లేక్స్ని మరియు వాటి వరద మైదానాల్లో అనేక ఇతర నిక్షేపాల స్వరూపాలను ఏర్పరుస్తాయి. ఇవి బాగా అభివృద్ధి చెందిన డెల్టాలను కూడా కలిగి ఉంటాయి. వాటి ప్రవాహం వర్షపాతంపై ఆధారపడి ఉండడం వల్ల
చాలా వరకు ద్వీపకల్ప నదులన్నీ వర్షాధార నదులుగా ఉన్నాయి. ద్వీపకల్ప నదులంటే వర్షాకాల నదులు. ఎండాకాలంలో పెద్ద నదులు కూడా తమ కాలువల్లో తక్కువ నీటిని ప్రవాహాన్ని కలిగి ఉంటాయి. ఎండాకాలంలో పెద్ద నదులు కూడా తమ కాలువల్లో తక్కువ నీటి ప్రవాహాన్ని కలిగి ఉంటాయి. ద్వీపకల్ప నదులు హిమాలయ నదులతో పోలిస్తే పొడవు తక్కువ, లోతు కూడా తక్కువ. అయితే వాటిలో కొన్ని మధ్య ఉన్నత భూముల్లో జన్మించి పశ్చిమం వైపు ప్రవహిస్తాయి. ద్వీపకల్ప భారతదేశంలోనే చాలా నదులు ఏంటంటే పశ్చిమ కనుమలో ఉద్భవించి బంగాళాఖాతం వైపు ప్రవహిస్తాయి. హిమాలయ నదులు ఏంటిది? హిమాలయ నదులు సింధు, గంగా మరియు బ్రహ్మపుత్ర నదులు ప్రధానమైన హిమాలయ నదులు. ఈ నదులు ఏంటంటే పొడవుగా ఉంటాయి. అనేక పెద్ద మరియు ముఖ్యమైన ఉపనదులుగా వీటిలో కలుస్తాయి. ముఖ్యమైన ఉపనదులు వీటిలో కలుస్తాయి. ఒక నదిని దాని ఉపనదులతో కలిపి నదీ వ్యవస్థగా పిలవచ్చు. ఇప్పుడు సింధు నది మానస సరోవరం సరస్సు దగ్గర టిబెట్లో పుడుతుంది. పశ్చిమ దిక్కుకు ప్రవహిస్తూ లడాఖ్లో, ఇది భారతదేశంలో ప్రవేశిస్తుంది. భారత్లోకి ప్రవేశిస్తుంది. ఇది భాగంలో ఒక సుందరమైన గార్జుని ఏర్పరుస్తుంది. జస్కర్, నుబ్రా, షోకు మరియు హుంజా వంటి అనేక ఉపనదులు కాశ్మీర్ ప్రాంతంలో సింధు నదిలో కలుస్తాయి. ఏంటంటే జస్కర్, నుబ్రా, షోకు, హుంజా వంటి అనేక ఉపనదులు కాశ్మీర్ ప్రాంతంలో సింధు నదితో కలుస్తాయి. సింధు నది బాల్టిస్తాన్ మరియు గిల్గిత్ గుండా ప్రవహిస్తూ బాల్టిస్తాన్ మరియు గిల్గిత్ గుండా ప్రవహిస్తూ అటాక్ వద్ద గల పర్వతాల నుండి బహిర్గతం అవుతుంది. సట్లెజ్, బియాస్, రావి, చేనాబ్ మరియు జీలం నదులన్నీ కలిసి పాకిస్తాన్లోని మిథాన్కోట్ సమీపంలో సింధు నదిలోకి ప్రవేశిస్తాయి. దీనిని దాటిన తర్వాత సింధు నది దక్షిణ దిశగా ప్రవహిస్తూ చివరికి కరాచీకి తూర్పున అరేబియా సముద్రాన్ని చేరుకుంటుంది. సింధు మైదానం చాలా తక్కువ వాలును కలిగి ఉంటుంది. మొత్తం ఎంతంటే 2900 కిలోమీటర్ల పొడవుతో సింధు నది ప్రపంచంలోని అతి పొడవైన నదుల్లో ఒకటే. 2900 కిలోమీటర్ల పొడవుతో సింధు నది ప్రపంచంలోని అతి పొడవైన నదుల్లో ఒకటిగా ఉంది. సింధు నది పరివాహ ప్రాంతంలో 3/1 మాత్రమే భారతదేశంలో లడాక్, జమ్మూ కాశ్మీరు మరియు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్లో ఉంది. సింధు నది పరివాహ ప్రాంతంలో 3/1 మాత్రమే భారతదేశంలో లడాక్, జమ్మూ అండ్ కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్ మరియు పంజాబ్లో ఉంది. మిగిలిన భాగం అంతా కూడా పాకిస్తాన్లో ఉంది. అయితే సింధు నది జలాల ఒప్పందం గురించి ఒకసారి చూస్తే, సింధు నది జలాల ఒప్పందం 1960లో జరిగింది. ఇది ఇప్పుడు నిబంధనల ప్రకారం సింధు నది
వ్యవస్థ తీసుకువెళ్ళే మొత్తం నీటిలో భారతదేశం 20% మాత్రమే ఉపయోగించుకోవచ్చు. భారతదేశం 20% మాత్రం ఉపయోగించవచ్చు. ఈ నీటిని పంజాబ్, హర్యానా మరియు రాజస్థాన్ యొక్క దక్షిణ మరియు పశ్చిమ ప్రాంతాల్లో నీటిపారుదల వరకు ఉపయోగిస్తున్నారు. తర్వాత గంగానది వ్యవస్థ. భగీరథిగా పిలిచే గంగానది యొక్క ప్రధాన జలాలు గంగోత్రి హిమనీయ నదం ద్వారా సమకూరుతుంది. ఈ నీటి ప్రవాహం ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ వద్ద అలకనందనం కలుస్తుంది. ఈ నీటి ప్రవాహం ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ వద్ద అలకనందనం కలుస్తుంది. హరిద్వార్ వద్ద గంగానది పర్వతాల నుండి మైదానంలో చేరుతుంది. గంగానదిలో ఏంటంటే హిమాలయాల నుండి ప్రవహించే అనేక ఉపనదులు కలుస్తాయి. యమున, ఘాగ్రా, గండక్ మరియు కోసి కొన్ని ప్రధానమైన నదులు. యమునా నది హిమాలయాల్లోని యమునోత్రి నది నుండి పుడుతుంది. ఇది గంగానదికి సమాంతరంగా ప్రవహిస్తుంది. కుడి ఒడ్డున ఉపనదిగా అలహాబాద్ వద్ద గంగానదిలో కలుస్తుంది. నేపాల్ హిమాలయాల్లో ఘాగ్రా, గండక్ మరియు కోసి నదులు ఉద్భవిస్తాయి. ఈ నదులు ఏంటంటే ప్రతి సంవత్సరం ఉత్తర మైదాన ప్రాంతాలను వరదలతో ముంచెత్తాయి అన్నమాట. ఈ వరదలు తీవ్రమైన ప్రాణ ఆస్తి నష్టం కూడా కలిగిస్తాయి. తర్వాత చంబల్, బెత్వా, సోను నదులు ద్వీపకల్ప ఉన్నత భూముల నుండి వస్తున్న ప్రధాన ఉపనదులు. చంబల్, బెత్వా, సోను ద్వీపకల్ప ఉన్నత భూముల నుండి వస్తున్న ప్రధాన ఉపనదులు. ఇవి ఆర్ధ శుష్క ప్రాంతాల నుండి ఉద్భవిస్తాయి. తక్కువ ప్రవాహం మార్గాలను కలిగి ఉంటాయి. వాటిలో ఎక్కువ నీరు ప్రవహించదు. చివరికి అవండి ఎలా గంగానదిగా వస్తాయో మనం చూడాలన్నమాట. కుడి ఎడమ ఒడ్డు ఉపనదుల నుండి వచ్చే నీటితో విస్తరించి గంగా నది పశ్చిమ బెంగాల్లోని ఫరక్కా వరకు తూర్పు వైపు ప్రవహిస్తుంది. తూర్పు వైపుగా ప్రవహిస్తుంది. అంటే ఇది గంగా డెల్టాకు ఉత్తరాన ఉన్న చిట్ట చివరి ప్రదేశం. నది ఇక్కడ రెండుగా చీలిపోతుంది. భాగీరథి, హుగ్లీ ఒక నదీ పాయ అన్నమాట. డెల్టా మైదానాల గుండా దక్షిణ దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ప్రధాన జలభాగం దక్షిణ దిశగా బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తుంది. ఇక్కడ దీనిని బ్రహ్మపుత్ర అనేది కలుస్తుంది. దిగువకు ప్రవహించే ఈ నదిని మేఘన అని పిలుస్తారు. గంగా మరియు బ్రహ్మపుత్ర జలాలతో కూడిన ఈ పెద్ద నది బంగాళాఖాతంలో ప్రవహిస్తుంది. ఈ నదుల ద్వారా ఏర్పడే డెల్టాలను సుందర్బన్ డెల్టా అంటారు. ఇప్పుడు
గంగానది పొడవు సుమారు ఎంత 2500 కిలోమీటర్లు. గంగానది పొడవు ఎంత సుమారు 2500 కిలోమీటర్లు. గంగానది వ్యవస్థ ద్వారా ఏర్పడిన నీటిపారుదల క్రమాన్ని సింధు మరియు గంగానది వ్యవస్థల మధ్య గల జల విభాజ క్షేత్రంపై అంబాలా ఉంది. సింధు మరియు గంగానది వ్యవస్థల మధ్య గల జల విభాగ క్షేత్రంపై అంబాలా ఉంది. అంబాలా నుండి సుందర్బన్ వరకు ఈ మైదానంలో దాదాపు 1800 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. 1800 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. అయితే దీని వారిలో తగ్గుదల కనీసం 300 మీటర్లు కూడా లేదు. 1 మీటరు పతనం ఉందన్నమాట. మరో మాటలు చెప్పాలంటే ప్రతి 6 కిలోమీటర్లు కేవలం 1 మీటర్ పతనం ఉంది. ప్రతి 6 కిలోమీటర్లు కేవలం 1 మీటరు పతనం ఉంది. అందువల్ల నదీ ప్రవాహ మార్గంలో పెద్ద నదీ వక్రతలో అభివృద్ధి చెంది. అయితే నమామి గంగా అనేది ఏంటంటే, నమామి గంగా ఒక సమగ్ర పరిరక్షక కార్యక్రమం. ఇది జూన్ 2014లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఒక పథకం. జూన్ 2014. ఇది జాతీయ నది అయిన గంగానది యొక్క కాలుష్యాన్ని సమర్థవంతంగా తగ్గించడం, పరిరక్షణ మరియు పునరుజ్జీవనం అనే జంట లక్ష్యాలను సాధించడానికి రూపొందించారు. తర్వాత చిత్తడి నేలలో బాగా పెరిగే సుందరి అనే చెట్టు నుండి సుందర్బన్ డెల్టా అనే పేరు పొందింది. చిత్తడి నేలలో బాగా పెరిగే సుందరి అనే చెట్టు నుండి సుందర్బన్ డెల్టాకు ఆ పేరు వచ్చిందన్నమాట. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న డెల్టా. ప్రపంచంలోనే అతిపెద్ద మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న డెల్టా. రాయల్ బెంగాల్ టైగర్ యొక్క నివాసం కూడా ఇదే. తర్వాత బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ. బ్రహ్మపుత్ర నది టిబెట్లోని మానస సరోవరం సరస్సుకు తూర్పున సింధు మరియు సట్లెజ్ జన్మస్థలాలకు చాలా సమీపంలో పుడుతుంది. తూర్పున సింధు మరియు సట్లెజ్ జన్మస్థలాలకు చాలా సమీపంలో పుడుతుంది. ఇది సింధు కంటే కొంచెం పొడవైంది. కానీ ప్రవాహ మార్గంలో ఎక్కువ భాగం భారతదేశం వెలుపల ఉంది. ఇది హిమాలయాలకు సమాంతరంగా తూర్పు దిశగా ప్రవహిస్తుంది. నామ్చా బర్వా 7757 మీటర్ వద్దకు చేరిన తర్వాత ఇది యువాకార మలుపు తీసుకుని అరుణాచల్ ప్రదేశ్లోని ఒక గార్జ్ ద్వారా భారతదేశంలోకి ప్రవహిస్తుంది. దీనిని దిహాంగ్ అని పిలుస్తారు. ఇక్కడ దీన్ని ఏమని పిలుస్తారు? దిహాంగ్ అని పిలుస్తారు. దీనిలో దిబాంగు, లోహిత్తు, దీనిలో దిబాంగ్, లోహిత్తు మరియు అనేక ఇతర ఉపనదులు కలిసి తర్వాత అస్సాంలో బ్రహ్మపుత్రగా ఏర్పడుతుంది. అనేక ఉపనదులు కలిసి తరువాత అస్సాంలో బ్రహ్మపుత్రగా ఏర్పడుతుంది. బ్రహ్మపుత్రం టిబెట్లో ఏంటంటే ఛాంగ్పో అని, బంగ్లాదేశ్లో జమునా అని పిలుస్తారు. ఇప్పుడు టిబెట్ ప్రాంతం ఏంటంటే చలి మరియు పొడి ప్రాంతం కాబట్టి
అక్కడి నుండి నది తక్కువ పరిమాణంలో నీటిని ఒండ్రు మట్టిని మోసుకొస్తుంది. భారతదేశంలో ఇది అధిక వర్షపాతం పొందే ప్రాంతం కూడా వెళ్తుంది. భారతదేశంలో ఇది అధిక వర్షపాతం పొందే ప్రాంతం కూడా వెళ్తుంది. ఇక్కడ నుండి ఈ నది పెద్ద మొత్తంలో నీటిని, గణనీయమైన మొత్తంలో ఒండ్రు మట్టిని మోసుకొస్తుంది. అస్సాంలోని దీని మొత్తం పొడవులో బ్రహ్మపుత్ర నది కాలువల అల్లికను కలిగి ఉంది. అస్సాంలోని దీని మొత్తం పొడవులో బ్రహ్మపుత్ర నది కాలువల అల్లికను కలిగి ఉంది. తద్వారా అనేక నదీ ద్వీపాలను ఏర్పరుస్తుంది. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో నది దీని ఒడ్డును దాటి ప్రవహించడం వల్ల అస్సాం మరియు బంగ్లాదేశ్లో వరదల కారణంగా వినాశనం జరుగుతుంది. ఇతర ఉత్తర భారత నదుల వలె కాకుండా బ్రహ్మపుత్ర దాని నదీ గర్భంపై భారీ మొత్తంలో ఒండ్రు మట్టి నిక్షేపాలతో నింపడం వల్ల నదీ గర్భం పెరుగుదలకు కారణమవుతుంది. అంతేకాకుండా ఇది నది తన ప్రవాహాన్ని కూడా మార్చేస్తూ ఉంటుంది అన్నమాట. నది తన ప్రవాహ మార్గాన్ని తరచుగా మారుస్తుంది. తర్వాత ద్వీపకల్ప భారతదేశంలో ప్రధాన జల విభాగ క్షేత్రంగా పశ్చిమ కనుమలు ఉన్నాయి. ఇది పశ్చిమ తీరానికి దగ్గరగా ఉత్తరం నుండి దక్షిణం వరకు విస్తరించి ఉన్నాయి. ద్వీపకల్పంలోని అనేక ప్రధాన నదులైన మహానది, గోదావరి, కృష్ణ మరియు కావేరీ నదులు తూర్పు వైపు ప్రవహించి బంగాళాఖాతం కలుస్తాయి. ఈ నదులు వాటి ముఖద్వారం ద్వారా డెల్టాలను ఏర్పరుస్తాయి. ఈ నదులు వాటి ముఖద్వారం వద్ద డెల్టాలను ఏర్పరుస్తాయి. పశ్చిమ కనుమలకు పశ్చిమంగా అనేక వాగులు ప్రవహిస్తాయి. అయితే నర్మదా, తపతి నదులు మాత్రమే పశ్చిమం వైపు ప్రవహించే పొడవైన నదులు. ఇవేంటంటే ఉప్పు కేయలను ఏర్పరుస్తాయి. ద్వీపకల్ప నదుల పరివాహ ప్రాంతాలు మిగతా వాటికన్నా చిన్నవిగా ఉంటాయి. నర్మదా నది పరివాహ ప్రాంతం. ఇప్పుడు నర్మదా నది ఎక్కడ పుట్టింది? మధ్యప్రదేశ్లోని అమరకంటక్ కొండలో పుట్టింది. అమరకంటక్ కొండలో పుట్టింది. ఇది భ్రంశం కారణంగా ఏర్పడిన పగులు లోయలో పశ్చిమం వైపు ప్రవహిస్తుంది. సముద్రానికి వెళ్ళే మార్గంలో నర్మదా నది అనేక సుందరమైన ప్రదేశాలను సృష్టించింది. నర్మదా నది లోతైన గార్జుగుండా ప్రవహించి జబల్పూర్కు సమీపంలో ఉన్న మార్బుల్ రాక్స్ మరియు ఏటవాలుగా ఉన్న రాళ్ళపై నుండి దూకి జబల్పూర్కు సమీపంలో ఉన్న మార్బుల్ రాక్స్ మరియు ఏటవాలుగా ఉన్న రాళ్ళపై నుండి దుమ్ముకి ప్రవహించే ధూధార్ జలపాతం మొదలైనవి వీటిలో కొన్ని ముఖ్యమైనవి అన్నమాట. అయితే నర్మదా నది పరిరక్షక మిషన్ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నర్మదా నది పరిరక్షణ మిషన్. దీని పేరు ఏం పేరంటే నమామి దేవి నర్మదే అనే పథకం ద్వారా చేపట్టింది. నర్మదా నది యొక్క అన్ని ఉపనదులు చాలా చిన్నవి. వీటిలో ఎక్కువ భాగం నిలువుగా వచ్చి ప్రధాన ప్రవాహంలో కలుస్తాయి. నర్మదా నది పరివాహ ప్రాంతం మధ్యప్రదేశ్ మరియు గుజరాత్లోని కొన్ని ప్రాంతాలలో విస్తరించి ఉంది. నర్మదా నది పరివాహ ప్రాంతం మధ్యప్రదేశ్లోని
మరియు గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉంది. తర్వాత తపతీ నదీ పరివాహ ప్రాంతం. తపతీ నది పరివాహ ప్రాంతం. తపతీ నది అంటే మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో సాత్పురా శ్రేణిలో ఉద్భవిస్తుంది. ఇది కూడా నర్మదా నదికి సమాంతరంగా పగుల్ లోయలో ప్రవహిస్తుంది. అయితే దీని పొడవు చాలా తక్కువగా ఉంటుంది. దీని నదీ పరివాహ ప్రాంతం మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉంది. దీని పరివాహ ప్రాంతం మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉంది. పశ్చిమ కనుమలు మరియు అరేబియా సముద్రం మధ్య తీర మైదానాలు చాలా ఇరుగ్గా ఉంటాయి అన్నమాట. అందువల్ల తీర ప్రాంత నదులు ఏంటి, చాలా చిన్నవి. ఇప్పుడు సబర్మతి, మాహి, భరత పూజ నదులు, తర్వాత మరియు పెరియారు, ఇవన్నీ కూడా పశ్చిమం వైపుకు ప్రవహించే ప్రధాన నదులు. తర్వాత గోదావరి నదీ పరివాహ ప్రాంతం. గోదావరి నది ఏంటంటే అతిపెద్ద ద్వీపకల్ప నది. ఇది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో పశ్చిమ కనుమల సానువుల వద్ద నుండి ఉద్భవిస్తుంది. దీని పొడవు ఎక్కడ అంటే దాదాపు 1500 కిలోమీటర్లు. ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని పరివాహ ప్రాంతం కూడా ద్వీపకల్ప నదుల్లో అతిపెద్దది. ఈ నదీ పరివాహ ప్రాంతం మహారాష్ట్ర సుమారు 50% నదీ పరివాహ ప్రాంతం ఉంది. ఇక్కడ మహారాష్ట్రలో 50% నదీ పరివాహ ప్రాంతం ఉంది. తర్వాత ఏంటంటే మధ్యప్రదేశ్, ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్ కొన్ని ప్రాంతాల్లో విస్తరించింది. ఆంధ్రప్రదేశ్లలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించింది. గోదావరిలో పూర్ణ, వార్ధ, ప్రాణహిత, మంజీర, వెన్గంగా మరియు పెన్గంగా వంటి అనేక ఉపనదులు ఉన్నాయి. కలుస్తున్నాయి. ఇక్కడ పేర్కొన్న చివరి 3 నదులు ఏంటంటే చాలా పెద్దవి. దాని పొడవు మరియు అది ఆవరించిన విశాల ప్రాంతం కారణంగా గోదావరిని దక్షిణ గంగా అని పిలుస్తారు. తర్వాత మహానదీ పరివాహక ప్రాంతం. ఛత్తీస్గఢ్లోని ఉన్నత భూముల్లో మహానది ఉద్భవిస్తుంది. ఇది ఒడిశా మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది పొడవు ఎంత అంటే 860 కిలోమీటర్లు. దీని నీటిపారుదల పరివాహ ప్రాంతం ఛత్తీస్గఢ్, జార్ఖండ్ మరియు ఒడిశాలు పంచుకుంటాయి. తర్వాత కృష్ణానదీ పరివాహ ప్రాంతం. అదంటే కృష్ణానదీ పరివాహక ప్రాంతం మహాబలేశ్వర సమీపంలో ఒక నీటి బొగ్గ నుంచి పుట్టిన కృష్ణానది దాదాపు 1400 కిలోమీటర్ల మేర ప్రవహించి బంగాళాఖాతం చేరుతుంది. తుంగభద్ర, కొయ్యానా, ఘటప్రభ, మూసి, భీమా దీని ఉపనదులు. దీని నీటిపారుదల పరిమాణం ఎంతవరకు ఉందంటే మహారాష్ట్ర, కర్ణాటక,
ఆంధ్రప్రదేశ్లో పంచకొండ. తర్వాత కావేరీ నదీ పరివాహక ప్రాంతం. కావేరీ నది పశ్చిమ కనుమల్లో బ్రహ్మగిరి శ్రేణిలో పుడుతుంది. ఇది తమిళనాడులోని కడలూరుకు దక్షిణాన బంగాళాఖాతం చేరుతుంది. ఈ నది మొత్తం పొడవు దాదాపు 760 కిలోమీటర్లు. దాదాపు 760 కిలోమీటర్లు. దీని ప్రధాన ఉపనదులు ఏంటి? అమరావతి, భవానీ, హేమావతి మరియు కబిని. దీని హరివానం ఎక్కడ? కర్ణాటక, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించింది. ఇప్పుడు భారతదేశంలో కావేరీ నది రెండవ అతిపెద్ద జలపాతాన్ని కలిగి ఉంది. దీన్ని ఏమంటారంటే శివసముద్రం జలపాతం అంటారు. శివసముద్రం జలపాతం అని పిలుస్తారు. ఈ జలపాతం నుండి ఉత్పత్తి చేసిన జల విద్యుత్తును మైసూరు, బెంగళూరు మరియు కోలార్ గనుల్లోకి సరఫరా చేస్తారు. అయితే ఈ ప్రధాన నదులతో పాటు తూర్పు వైపు ప్రవహించే కొన్ని చిన్న నదులు కూడా ఉన్నాయి. అవేంటి? దామోదర్, బ్రాహ్మణి, వైతరణి మరియు సువర్ణరేఖ నదులను వీడి కొన్ని ముఖ్య ఉదాహరణలు చెప్పవచ్చు. అయితే ప్రపంచ ఉపరితలంలో 71% నీరుతో ఆవరించి ఉంది. అయితే అందులో 97% ఏంటంటే ఉప్పు నీరు. మంచినీటికి లభించే 3%లో 3/4 నీరు మంచు రూపంలో బంధించబడి ఉంది. తర్వాత సరస్సులు. కాశ్మీర్ లోయ మరియు సుప్రసిద్ధ దాల్ సరస్సు ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తాయి. అదేవిధంగా సరస్సు సమీపంలో ఏదైనా ఒక ఇతర పర్యాటక ప్రదేశం సందర్శిస్తే, అంటే ఇక్కడ ఏంటంటే పడవ విహారం, ఈత, ఇతర జల క్రీడలు చేయొచ్చు అన్నమాట. శ్రీనగర్, నైనిటాల్ మరియు ఇతర పర్యాటక ప్రదేశాల్లో సరస్సులు లేకుంటే ప్రస్తుతం ఉన్నంత ఆకర్షణీయంగా ఉండేవి కాదు. అయితే ఒక ప్రదేశాన్ని ఆకర్షణీయంగా ఉండేలా చేయడంలో సరస్సులు ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. భారతదేశంలో అనేక సరస్సులు ఉన్నాయి. అవేంటి? పరిమాణంలో ఇతర లక్షణాల్లో ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. చాలా సరస్సులు ఏంటంటే సజీవమైనవి. పాక్షిక శుష్క ప్రాంతాల అంతఃస్థలీయ పరివాహక లోతట్టు ప్రాంతాల్లో ఉండే సరస్సుల్లో వర్షాకాలంలో మాత్రం నీరు ఉంటుంది. పాక్షిక శుష్క ప్రాంతాల అంతఃస్థలీయ పరివాహక ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల్లో ఉండే సరస్సుల్లో వర్షాకాలంలో మాత్రం నీరు ఉంటుంది. హిమనీనదాలు, మంచు పలకల చర్య ఫలితంగా కొన్ని సరస్సులు ఏర్పడ్డాయి. మరికొన్ని ఏంటంటే గాలి, నదుల చర్యల వలన తర్వాత మానవ కార్యకలాపాల వల్ల ఏర్పడ్డాయి. వక్రతలు కలిగిన ఒక నది వరద మైదానం మీదుగా ప్రవహిస్తున్నప్పుడు నదీ చంద్రికలను ఏర్పరుస్తుంది. అవి తర్వాత ఆక్స్బో సరస్సులుగా అభివృద్ధి చెందుతాయి.
తర్వాత ఆక్సిబో సరస్సులుగా అభివృద్ధి చెంది తీర ప్రాంతాల్లో గల ఇసుక మేటలు లఘువులను ఏర్పరుస్తాయి. వీటికి ఉదాహరణగా చిలకా సరస్సు, పులికాటి సరస్సు మరియు కొల్లేరు సరస్సుని చెప్పవచ్చు. అంతస్థలీయ పరివాహ ప్రాంతంలో గల సరస్సులు కొన్నిసార్లు ఏంటంటే కాలానుగుణంగా ఉంటాయి. ఇప్పుడు రాజస్థాన్లో సాంబార్ సరస్సు ఉంది. ఇదేంటి? ఉప్పు నీటి సరస్సు. ఈ నీటి నిండు ఉప్పు తయారీకి ఉపయోగిస్తారు. మంచినీటి సరస్సులు చాలా వరకు హిమాలయ ప్రాంతంలో ఉన్నాయి. మంచినీటి సరస్సు చాలా వరకు హిమాలయ పర్వతాల్లో ఉన్నాయి, హిమాలయ ప్రాంతంలో ఉన్నాయి. ఈ హిమనయ నదాల నుంచి ఉద్భవించాయి అన్నమాట. మరో మాటలు చెప్పాలంటే హిమనయ నదాలు చాలా లోతట్టు ప్రాంతాన్ని ఏర్పరిస్తే అవి ఏంటంటే తర్వాత మంచు కరగడంతో నిండిపోయాయి అన్నమాట. జమ్మూ కాశ్మీర్లోని ఓలర్ సరస్సు దీనికి విరుద్ధంగా టెక్టానిక్ కార్యకలాపాల వల్ల ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్లోని ఓలర్ సరస్సు దీనికి విరుద్ధంగా టెక్టానిక్ కార్యకలాపాల వల్ల ఏర్పడింది. ఇది భారతదేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు. తర్వాత దాల్ సరస్సు, భీమ్తాలు, నైనిటాలు, లోహితక్ మరియు బరాపాని వంటివి మరికొన్ని ముఖ్యమైన మంచినీటి సరస్సులు. అయితే సహజ సరస్సుతో పాటు జల విద్యుత్ శక్తి ఉత్పత్తి కోసం నదులపైన ఆనకట్టలు కట్టడం కూడా సరస్సుల ఏర్పాటుకు దారితీసింది. సహజ సరస్సుతో పాటు జల విద్యుత్ శక్తి ఉత్పత్తి కోసం నదులపైన ఆనకట్టలు కట్టడం అనేది కూడా సరస్సుల ఏర్పాటు దారితీసింది. దీనికి ఉదాహరణ ఏంటంటే గురు గోవింద్ సాగర్ బాక్రానంగల్ ప్రాజెక్ట్ చెప్పవచ్చు. అయితే సరస్సులు మానవులకంటే చాలా విలువైనవి. ఒక సరస్సు నదీ ప్రవాహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. భారీ వర్షాల సమయంలో ఇది వరదలను కూడా నివారిస్తుంది. అనార్ద్ర కాలంలో ఇది స్థిరమైన నీటి ప్రవాహాన్ని కొనసాగించడానికి సహాయపడుతుంది. సరస్సులను జల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడానికి ఉపయోగించవచ్చు. పరిసరాల శీతోష్ణతను సమతుల్యంగా ఉంచడం, జల జీవావరణ వ్యవస్థను నిర్వహించడం, జల జీవావరణ వ్యవస్థను నిర్వహించడం, ప్రకృతి సౌందర్యాన్ని మెరుగుపరచడం, పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం, తర్వాత వినోదాన్ని అందించడం, వీటన్నిటికీ ఉపయోగపడతాయి ఇవి. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో నదుల పాత్ర ఏంటి? ఇప్పుడు నదులు ఏంటంటే ప్రధాన భూమికను కలిగి ఉంటాయి ఎప్పుడు. ఎందుకంటే నదుల నుండి వచ్చే నీరు ఒక ప్రాథమిక సహజ వనరు. ఇదేంటి మానవ కార్యక్రమాలకి ఖచ్చితంగా అవసరం. అందువల్ల నదీ తీరాలు పురాతన కాలంలో స్థిర నివాసాలను ఆకర్షించాయి. ఈ నివాసాలు ఇప్పుడు పెద్ద నగరాలుగా మారాయి. ఇప్పుడు నీటిపారుదల, నౌకాయానము, జల విద్యుత్ ఉత్పత్తి కోసం నదులను ఉపయోగించడం అనేది ప్రత్యేకించి దీని జనాభాలో ఎక్కువ మందికి వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న భారతదేశం లాంటి దేశానికి ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటాయన్నమాట. తర్వాత నదీ కాలుష్యం. నదుల నుండి నీటి కోసం పెరుగుతున్న గృహ, పురపాలక, పారిశ్రామిక మరియు వ్యవసాయ అవసరాలు సహజంగా నీటి నాణ్యతను ప్రభావితం చేస్తున్నాయి. ఫలితంగా ఏంటంటే ఎక్కువ నీరు బయటకు పంపబడి నదుల పరిమాణం తగ్గిపోతుంది. మరోవైపు ఏంటంటే శుద్ధి చేయని మురుగునీరు మరియు పారిశ్రామిక వ్యర్థాలు భారీ మొత్తంలో నదుల్లోకి వదులుతున్నారు. ఇది నీటి నాణ్యతను మాత్రమే కాకుండా నది యొక్క స్వీయ శుద్ధి సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
నీటి నాణ్యతను మాత్రమే కాకుండా నది యొక్క స్వీయ శుద్ధి సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు తగినంత నీటి ప్రవాహాన్ని ఉంచితే గంగా నది 20 కిలోమీటర్ల పరిధిలో గల పెద్ద నగరాల కాలుష్య భారాన్ని తగ్గించగలదు. ఉదాహరణకు తగినంత నీటి ప్రవాహాన్ని ఉంచితే గంగా నది 20 కిలోమీటర్ల పరిధిలో గల పెద్ద నగరాల కాలుష్య భారాన్ని తగ్గిస్తుంది, సంగ్రహించగలదు. కానీ పెరుగుతున్న పట్టణీకరణ మరియు పారిశ్రామికీకరణ దీన్ని జరగనివ్వట్లేదు. దీన్ని జరగనివ్వట్లేదు. అనేక నదులు కాలుష్య స్థాయి పెరుగుతుంది. మన నదుల్లో పెరుగుతున్న కాలుష్యంపై పెట్టిన శ్రద్ధ నదులను శుద్ధి చేసేందుకు వివిధ కార్యాచరణ ప్రణాళికలను ప్రారంభించడానికి దారితీసింది. ఇలాంటి కార్యాచరణ ప్రణాళికను జాతీయ నదుల సంరక్షణ ప్రణాళిక 1985లో గంగా కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించారు. GAP ప్రారంభించడంతో దేశంలో ఏంటంటే నదుల శుద్ధి కార్యక్రమం ప్రారంభించారన్నమాట. 1995లో జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద NRCP కింద ఇతర నదులను కూడా తీసుకురావడానికి గంగా కార్యాచరణ ప్రణాళికను విస్తరించారు. NRCP లక్ష్యం ఏంటంటే కాలుష్య నివారణ పనులు అమలు చేయడం ద్వారా దేశంలో ప్రధాన నీటి వనరులైన నదుల నీటి నాణ్యతను మెరుగుపరచడం. అన్నమాట.